హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు మీకు గోంగూర పప్పు చేసుకునే విధానం చెప్పబోతున్నా. ఫస్ట్ ఒక కప్పు పప్పు తీసుకొని దాన్ని కుక్కర్లో పెట్టుకొని ఉడికించిన తర్వాత వచ్చే విధానం ఇది పప్పు మెత్తగా కావాలి. ఈ పప్పు మెత్తగా అయిపోయిన తర్వాత అదే కుక్కర్లో మనం ఏం చేయాలంటే ఒక కప్పు పప్పుకి ఉడికించుకున్న తర్వాత 2 కట్టల గోంగూర వేయాలి. దాంట్లో నేను 2 కట్టల గోంగూర మంచిగా కడిగి దాంట్లో పురుగులు పుట్ర అన్ని తీసేసి మంచిగా కడిగి దాన్ని శుభ్రం చేసేసి నేను ఆ గోంగూర దాంట్లో వేస్తున్నాను. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పప్పు వేసిన తర్వాత నేను దాంట్లోనే తగినంత ఉప్పు వేసుకోవాలి. మీరు ఉప్పు ఎక్కువ తీసుకోకండి, బీపీ పెరుగుద్ది, జాగ్రత్త. దాంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు సరిపోయేంత వేసుకోవాలి. కొంచెం కారం వేసుకుంటే ఏంటంటే టేస్ట్గా ఉంటుంది. కారం వేసుకోవాలి. దీంట్లోనే ఒక 2 కానీ 3 కానీ ఎల్లిపాయలు వేసేసేయాలి. దాంట్లోనే ఒక చిన్నది ఉల్లిగడ్డ దానిలో కోసేసి చిన్న చిన్న ముక్కలు కోసేసి దాంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా 2 రెమ్మలు చింతపండు వేసేయాలి. దాంట్లోనే చింతపండు ఎందుకంటే కొంచెం టేస్ట్ వస్తుంది, దానికోసం. దాన్ని మొత్తం కలపాలి. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ పోయాలి దీంట్లో. పొయ్యి ముట్టించే ఉంది, చిన్న మంట పెట్టుకుంటున్నా. అడగంటుందని చెప్పేసి నేను చిన్న మంట పెట్టినా. నేను ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత మంచి కలుపుకోవాలన్నమాట. కొంచెం వాటర్ తక్కువైతే వాటర్ వేసుకొని, వాటర్ తక్కువ ఉంటే ఏంటంటే అడుగంటుద్ది పప్పు మాడ వాసన వస్తుంది, చండాలంగా ఉంటుంది. దాన్ని చూసుకున్న తర్వాత ఇక విజిల్ పెట్టుకోవాలి. ఆ కుక్కర్కి విజిల్ పెట్టుకొని ఎన్ని విజిల్ రావాలంటే ఒక 3 విజిల్ వస్తే సరిపోతుంది. మీరు జాగ్రత్త చూసుకోవాలి పప్పు. ఇట్లా 3 విజిల్ వచ్చేటట్టు చూసుకోవాలి పప్పు. ఫస్ట్ ఇప్పుడు ఒక విజిల్ వచ్చింది, ఇంకా 2 విజిల్ రావాలి. 3 విజిల్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి, చూసుకోవాలి. ఇట్లా విజిల్ తీసిన తర్వాత పప్పు ఇట్లా వస్తుంది. దీన్ని రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత తాలింపుకి మనం గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని నూనె పోసుకోవాలి. దీంట్లో పప్పు తాలింపుకి ఒట్టిపప్పు కాదు, ఇది గోంగూర పప్పు. మళ్ళీ ఒట్టిపప్పు అంటారు ఏమన్నా. ఇట్లా నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు వేయాలి. దీంట్లో జీలకర్ర, ఆవాలు, ధనియాలు, ఒక 6-7 ఎల్లిపాయలు, కరివేపాకు, ఇట్లా ఎల్లిపాయ వేసిన తర్వాత మాడకుండా కలుపుకోవాలి. దీంట్లోనే ఇంగువ కొంచెము, ఇంగువ తినేవాళ్ళు ఇష్టం, మేమైతే తింటాం కాబట్టి మేము వేసుకున్నాము. ఈ కొంచెం ఇది ఎల్లిపాయలు కొద్దిగా రెడ్డిష్ రావాలి. రెడ్డిష్ వేస్తేనే టేస్ట్ వస్తుంది. ఇట్లా తాలింపు మగ్గిన తర్వాత పప్పు వేసుకోవాలి. ఇది కొంచెం ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఇది కొద్దిగా వేడైన తర్వాత మీకు గోంగూర పప్పు రెడీ అవుతుంది. కమ్మకమ్మని గోంగూర పప్పు. ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఉంటాం మరి, బాయ్.